ఈ యొక్క విజయోత్సవ అభినందన సభాధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా గారు, అలాగే నూతనంగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు పెద్దలు రంగన్న గారు, జిల్లా అధ్యక్షురాలు అక్క గోదావరి గారు, సభా వేదిక మీద ఉన్న రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు మరియు శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు, పోలింగ్ బూత్ అధ్యక్షులకు, మహిళా సోదరి మనులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ అనేక విషయాలు అనేక మంది చెప్పారు, అనేక అంశాలు మరి మీ అందరికి తెలియజేశారు. ముఖ్యంగా ఏదైతే ఈ గెలుపుందో ఈ మెదక్గడపై రగన్న గారి గెలుపు గతంలో అనేక సందర్భాల్లో సమావేశం జరిగినప్పుడు నేను అనేక సందర్భాల్లో పురంజంలో బీజేపీ ఏముందన్నప్పుడు నేను అనేక సందర్భాల్లో వేదికనెక్కి చెప్పిన లేదు మా పురంజంలో బీజేపీ ఓటు బ్యాంక్ ఉంది. మాకు గతంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రగన్నకు 38 ఓట్లు ఇచ్చింది ఈ యొక్క పురంజర్ కాన్స్టిట్యున్సీ. ఖచ్చితంగా మాకు ఓటు బ్యాంక్ ఉంది, ఖచ్చితంగా మాకు ఓటు బ్యాంక్ పెడుతుందని చెప్పినాము. మొన్న మా టౌన్ సమావేశంలో కూడా ఎప్పుడైతే గతంలో రగన్నకు 40,000 ఓట్లు వచ్చినాయో లాస్ట్ టైం అసెంబ్లీ పార్లమెంట్ పోటీ చేసినప్పుడు, మరి ఈసారి ఈ పురంజర్ అసెంబ్లీ 1,05,000 ఓట్లు ఇస్తే ఖచ్చితంగా మెదక్గడపై బీజేపీ అని చెప్పి గతంలో చెప్పడం జరిగింది. మిత్రులారా, నిజంగా మరి ఈరోజు గెలుపు నరేంద్ర మోడీ హవా అవ్వడైతే ఈరోజు రగన్న గారు ఏదైతే ప్రణాళికాబద్ధంగా ప్రచారం నిర్వహించిండో, ప్రణాళికాబద్ధంగా గ్రామాలకు వెళ్ళిండో, ప్రణాళికాబద్ధంగా కార్యకర్తలు కలిసిండో, ప్రణాళికాబద్ధంగా వివిధ పార్టీ చెందిన నాయకులు కలిసిండో, ప్రణాళికాబద్ధంగా ఏ విధంగా అయితే ప్రచారం నిర్వహించిండో ఈ ప్రచారం మరి గెలుపుకు నాంది ఏంటని చెప్పి సందర్భంగా తెలుగుతున్నాను. అలాగే ముఖ్యంగా ప్రణాళిక రచించి మనకి ఇన్ఛార్జ్ అయినటువంటి బసవ లక్ష్మీనరసింహయ్య గారు కానీ, పార్లమెంటు పూర్తి విస్తారకు మన ఋషి గారు కానీ వాళ్ళ సూచన సలహా మేరకు జిల్లా అధ్యక్షుల ఆదేశం మేరకు ఈ యొక్క ప్రాంతంలో పురంజర్ రాష్ట్రంలో నిర్వహించిన ఈ ప్రచారం వల్ల ఎక్కడ చూసినా పోలింగ్ బూత్ లో మిత్రులు చాలా మంది చెప్పారు, ఎక్కడ చూసినా మెజార్టీ వచ్చింది. అమీన్పూర్ లో 63 పోలింగ్ బూత్ ఉంటే 63 పోలింగ్ బూత్ లో ఈవెన్ చైర్మన్ వైస్ చైర్మన్ బూత్లలో కూడా వాళ్ళకు 70 ఓట్ల ప్రయాసం పడిపోతే బీజేపీ ఒక 400 ఓట్ల మీద ఉన్నారు మిత్రులారా. ఈ విధంగా ఎటు చూసినా కానీ చాలా మంది ఓటింగ్ అడుగుతప్పుడు, ప్రచారం చేసినప్పుడు, లేకపోతే అడుగుతప్పుడు వీళ్ళ పార్టీ నాయకులు, వీళ్ళ సంఘాల నాయకులు చాలా మంది అన్న మేము బీజేపీ పోటీస్తామన్నారు. కానీ నాకు కూడా ఒక్కసారి అనిపించింది, వీళ్ళు నేను బీజేపీ అని అట్లా చెప్పుకున్నామో వీళ్ళు ఎదురయ్యారో అనుకున్నా. నేను అనుకున్నా మనసులో నువ్వు ఇప్పుడు చెప్తున్నావు కానీ పోలింగ్ బూత్ ఎలక్షన్ అయినాక పోలింగ్ ఓటు రిజల్ట్ వచ్చినాక ఆ పోలింగ్ బూత్ లో ఓట్లు వస్తే సంఖ్య తెలుస్తా అని చెప్పి నా మనసులో అనుకున్న వాళ్ళు ఏమన్నా అన్న సంఖ్యకి ధన్యవాదాలన్నా మీరు ఓటు వేయని చెప్పావు. నిజంగా ఈ రోజు ఈ యొక్క గెలుపు మెదక్ గెలుపు నిజంగా మరి నేను మన ఢిల్లీ వెళ్ళినప్పుడు దత్తాత్రేయ గారితో సంభాషించినప్పుడు, మురళీ మనోహర్ గారు జోషి గారితో సంభాషించినప్పుడు మెదక్ అంటే ఇందిరాగాంధీ పోటీ చేసింది కదా అని జోషి గారు అన్నాడు. అవునన్నాం. తర్వాత నరేంద్ర గారు గెలిచింది అంటే అవునన్నాం. ఆ గతంలో మరి రఘునందన్ బీజేపీ గెలవడం లేదని చెప్పి ఒక సీనియర్ నాయకుడు మురళీ మనోహర్ జోషి గారు కూడా గుర్తు చేశారు. బండారు దత్తాత్రేయ గారు లేదు మెదక్ గడ్డపై రఘునందన్ గెలవడం బీజేపీ గెలవడం అమోఘమైన విషయం ఇది. ఖచ్చితంగా మెదక్ కార్యకర్తల బలం ఇది, బూత్ అధ్యక్షుల విజయం అని చెప్పేసి మరి దత్తాత్రేయ గారు కూడా మరి ఈ రోజు మన మెదక్ ప్రజానికాన్ని, మెదక్ కార్యకర్తల్ని మెచ్చుకున్న సందర్భాలు నేను చెప్పి సందర్భంగా తెలుస్తున్నాను. అన్న చాలా మంది చాలా విషయాలు మాట్లాడారు. కొన్ని సూచనలు నేను చేస్తున్నా. దయచేసి పార్లమెంట్ సభ్యులు మీరు ఇప్పటిదాకా రాబో మున్సిపల్ ఎన్నికలు, రాబో పంచాయతీ ఎన్నికలు జరగవద్దని చెప్పి కార్యకర్తలు ఉన్నప్పుడు నిజంగా అన్న ఇంతకు ముందున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అభ్యర్థులు కావడం వల్ల గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా వాళ్ళ లీడర్ల దగ్గర నుండి మరి కొబ్బరికాయలు నడిపించి చేస్తే ఆ క్రెడిట్ స్థానిక నాయకత్వాలు పోయిందన్నా. మరి ఇప్పటిదాకా అలాంటి అవకాశం లేకుండే. కానీ ఇప్పుడు మీరు ఎంపీగా మెదక్ ఎంపీగా ఖచ్చితంగా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు పాల్గొని అక్కడ ఉన్న మన బీజేపీ కార్యకర్తలు తోడుకుంటే ఖచ్చితంగా మా ఏర్పడ్డాడు మేము కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం చెప్పే కార్యకర్త బలం అవుతుంది. రేపు అభివృద్ధి కార్యక్రమాల్లో మేము కూడా భాగమును మాకు కూడా ఓటు అడిగే హక్కు కార్యకర్తకు దయచేసి అభివృద్ధి కార్యక్రమాల్లో కార్యకర్తలకు అవకాశం కల్పించి కార్యకర్తలు స్థాయి పెంచితే ఖచ్చితంగా రేపు పురంజర్ అసెంబ్లీలో ఈ రోజు మెదక్లో రిజల్ట్ ఇస్తామో ఖచ్చితంగా జరగబోయే పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, జడ్పీ ఎన్నికలు అన్నింటిలో కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ విజయంగా ముగిస్తామని చెప్పి సందర్భంగా అలా ఇంకో విషయమైనా దయచేసి జిల్లా నాయకత్వానికి రగన్న కలిగిస్తున్నారు. కొంతమంది నాయకులు ఈ రోజు రగన్న గెలుపుకు వివిధ పార్టీలో ఉండి పార్టీ కంట్రోల్ వేరుగాపోవడం కూడా బీజేపీ ప్రయత్నం చేసిన ఉన్న సంఘటనలు అనేక సంవత్సరాలు వివిధ పార్టీ నుంచి వివిధ వ్యక్తుల్లో ఉండి బీజేపీ అంటే పనులను కూడా ఈ రోజు బీజేపీకి ఓటు చేసిన కలపడం ఉందన్నా. ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. కొంతమంది బీజేపీ అడుగుపడుతుంది, బీజేపీ శ్రీరంగం అంటారు, మాజీ జిల్లా అధ్యక్షులు అంటారు, మాజీ ప్రధాన కోసం అంటారు. కానీ వాళ్ళు ఎలక్షన్ లో పోటీ చేయారు, స్థానిక ఎలక్షన్లో పోటీ చేయారు, స్థానిక ఎలక్షన్లో నిలబెట్టారు, ఎవరికి ఓటు వేయమని చెప్పారు, ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఓటు వేయమని అడగారు, ఎంపీ ఎలక్షన్ లో ఓటు వేయమని అడగారు. కానీ పేరుకు మీరు పెద్ద నాయకులు అని చెప్తారు.
బీఫామ్ మాట్లాడుకొని కొత్త అంటాడు. ఎంపీ ఎలక్షన్ లో ఇంకోటి చెప్తాడు. ఎలక్షన్ పనిచేయలేదు అన్న రాగలకు ప్రత్యక్షంగా అన్ని విషయాలు అన్ని విషయాలు తెలుసు, జిల్లా అధ్యక్షులకు అన్ని విషయాలు తెలుసు. కాబట్టి నిజమైన కార్యకర్తలు కన్నం జరుగుతుంది, నిజంగా కష్టపడే కార్యకర్తలు కన్నం జరుగుతుంది. ఇలా శ్రమతో వచ్చి కష్టపడి ఈ రోజు పార్లమెంట్ లో ప్రతి బూత్ లో నిలిచిన కార్యకర్తలకు న్యాయం జరగాలంటే ఈ దొంగ నాయకులు పక్క పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తున్నాను అని చెప్తున్నాను. ముఖ్యంగా ఈ విధంగా అభ్యర్థన కాకుండా ముఖ్యంగా రాష్ట్ర పార్టీకి ఈ వేదిక వినియోగిస్తున్నా మెదక్ జిల్లాలో అమోఘమైన విజయాన్ని అందించిన మెదక్ ప్రజలు ఖచ్చితంగా మెదక్ పార్లమెంట్ లో ఇలా సెలెక్ట్ తో పైకొచ్చి ఈ యొక్క భారతీయ జనతా గారు తెలంగాణ ప్రాంతంలో పేరు కన్నా రఘునందన్ గారు మెదక్ పార్లమెంట్ గడ్డ నుంచి ఇందిరాగా రిపోర్ట్ చేసిన గడ్డ నుంచి కేసీఆర్ అంటే ఈ గడ్డ నుంచి మెదక్ లో బీజేపీ పార్టీ రఘునందన్ రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో కూడా పేరు పరిశీలించాలని ఈ సమావేశంలో మా యొక్క మనస్ఫూర్తిగా మా యొక్క అప్పీల్ చేస్తే మా నిర్ణయంగా ఇది మేము వేడుకుంటున్నాం పార్టీని. ఇదొకటి. రెండవది, ఈ విధంగా కార్యకర్తలను కూడా అన్న ఖచ్చితంగా మేమే ఉంటాం. దయచేసి వారి కార్యకర్తలు కోరుకులు ఉంటాయి. అన్న మా రగన కోరుకు వస్తే ఇది ఉండాలి అదైతే అని చెప్పి కార్యకర్తలు ఆ భద్రత అనుకుంటారు. కాబట్టి దయచేసి సమయం మా పొలిటికల్ కాన్ఫరెన్స్ ముఖ్యంగా పొలిటికల్ కాన్ఫరెన్స్ కి గెలుపు కీలక పాత్ర వహించింది. అమీర్పూర్ నుంచి టౌన్ 11,000 లెక్కించాము. మీకు పొలిటికల్ రాష్ట్రం నుంచి కూడా 11,000 మిలియన్లు వచ్చిందా ఖచ్చితంగా ఇంతకు నగరం చెప్పినట్టు అభివృద్ధిలో భాగస్వామ్యంలో కేంద్ర నిధులు పొలంచర్ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున కేటాయించాలి. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో బలమైన శక్తిగా తయారు చేస్తే మీకు చిరస్థాయిగా పేరుందని చెప్పి చెప్తూ ఈ సభ ఈ యొక్క అవకాశం సభానికి ధన్యవాదాలు చెప్తూ భారత్ మాతాకి